అఖిల భారత రైతు కూలీ సంఘం రైతాంగం పండించే పంటకు మద్దతు ధరకు 1725 రూపాయలకు కొనుగోలు చేయాలి. మద్దతు ధరకు ధాన్యాన్ని ఆదుకోవాలి అన్నదాతను ఆదుకోవాలి సన్న చిన్నకారు రైతులను ప్రభుత్వం మద్దతు ధర ధర ప్రకారం కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలి. 1725 రూపాయలు కొనుగోలు చేయాలి. ఆదుకోవాలి సన్నకారు రైతులను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని నశించాలి. మిల్లర్ల దళారుల దోపిడీ కొనుగోలు చేయాలి. మద్దతు ధరకు ధాన్యాన్ని రైతు ధాన్యాన్ని చెల్లించాలి. 1725 రూపాయలతో నేను జరిగే వరకు కొనుగోలు చేయాలి. ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యం ప్రభుత్వం వెంటనే కళ్ళల్లో ధాన్యం ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు వెంటనే కళ్ళల్లోనే ధాన్యం కొననే కళ్ళల్లోనే ధాన్యం ఇవ్వాలి. 1725 రూపాయలు 1725 రూపాయలు బస్తాకి 1725 రూపాయలు పోరాడతాం. నేను జరిగే వరకు నశించాలి. రైతాంగం పట్ల ప్రభుత్వం లక్ష్య వైఖరి రైతాంగం ధాన్యం కొనుగోలు పట్ల అన్నదాతలు మా రైతన్నలు వచ్చి ఎత్తుకెళ్ళేనా అన్నదాతకు ఒట్టి మట్టి మిగిలేనా అన్నదాతలు మారై తన్నలు ఆత్మహత్యల పోలాయేనా అన్నదాతలు మారై తన్నలు ఆంధ్రదేశంలోనే ఏ జిల్లాకెళ్ళినా పల్లెల్లోన రైతన్న సావులే పల్లెల్లో బి సిద్ధు పీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల అందులోని ప్రధానంగా రామచంద్రపురం నియోజకవర్గంలో గంగవరం, కాజులూరు, రామచంద్రపురం ప్రాంతాల్లో రైతన్నులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళు కళ్ళల్లో సంబంధించి పంటంతా కూడా తడిసిపోయింది. నా చేతిలో ధాన్యం గింజలు ఉన్నాయి. అంటే ఈ ధాన్యం తడిసిపోయి ముద్దయిపోయి ఉంది. ఓ పక్కన మిల్లర్లో ఇదే అవకాశంగా వాళ్ళు ఏదైతే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందో 1725 రూపాయలని ఈ రోజున 1400 రూపాయలకి మరి కింటా 75,000 కేజీలకు సంబంధించి ఈ రోజు మరి మిల్లర్లు కాజేయడానికి చూస్తున్నారు. అదనంగా 225, 300 రూపాయల వరకు మరి రైతుల నుంచి మరి దోసేయడానికి మిల్లర్లు చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అదేవిధంగా నిన్న కార్మిక శాఖ మంత్రి గారు మరి ఆయన ప్రకటించారు, మేము మొలకొచ్చినా తడిసిపోయినా ఏం చేసినా కూడా మేమే కొనుక్కుంటామని అని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అలాగా లేదు. ఓ పక్కన వ్యవసాయ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ పంట పొలాల దగ్గరకు రాలేదు. రైతాంగం అంతా కూడా